శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయము 52, 53, 54, 55వ శ్లోకములు. శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శిన కాంచినః. భగవంతుడిట్టనెను, నీకు సిద్ధించిన నా ఈ విశ్వరూపము సులభముగా అబ్బునది కాదు. ఈ దర్శనము కొరకై దేవతలు అహరహము పరితపింతురు. నాహం వేదైర్న తపసా న దానేన చేజ్జయా శక్య ఏవం విదో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. నీవు చూచిన నా స్వరూపమును వేదములు చదివినను, తపస్సులు చేసినను, దానములొనర్చినను, యాగములాచరించినను అబ్బునది గాదు. భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. అర్జున, కేవలమొక్క అనన్య భక్తితో మాత్రమే వాస్తవముగా నన్ను తెలుసుకొనుటకును, చూచుటకును, నాయందు ప్రవేశించుటకును వీలగును. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ. కాబట్టి పాండునందన, కొండక జోక్యము లేక నాకు భక్తుడును, నాకు పరతంత్రుడును, నాకై పనులు చేయు వాడునునై సర్వభూతములను ప్రేమించువాడెవడో వాడే నన్ను పొందగలుగుచున్నాడు. ఓం తస్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయః.